హాయ్ హలో వెల్కమ్ టు ది సిరి వ్లాగ్స్ అండ్ కిచెన్. ఏంటి ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చూస్తున్నాడు అనుకుంటున్నారా? అదేనండి సీరియల్. వాళ్ళ నాని వాడికి సీరియల్ మాత్రం 12 అవగానే టీవీ ఆన్లో ఉండాలి. ఇద్దరూ మంచి ఇంట్రెస్ట్ పెట్టి టీవీ చూస్తారు. అండ్ సీరియల్ అయిపోయాక లోపలికి వచ్చి కొంతసేపు పడుకుందామని వచ్చాను. అండ్ వీటితో మధ్యాహ్నం స్లీపింగ్ అంటే అది కష్టమే. వాళ్ళ డాడీ రాగానే మళ్ళీ భోజనం పెట్టి పొందూరులో చిన్న పని ఉందని బయలుదేరాం. వాళ్ళ డాడీ వస్తూ మనీ పట్టుకున్నావా అన్నాడు. లేదని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాం. మళ్ళీ డోర్ వేసి మళ్ళీ ఇలాగ వచ్చాక టవల్ మర్చిపోయాం. మళ్ళీ టవల్ మర్చిపోయినా మళ్ళీ వెళ్ళా. ఇలా 2-3 సార్లు తిరగడమే అయ్యింది. అండ్ పొలాలు చూస్తే ఎంత పీస్ఫుల్గా ఉంది కదా, గ్రీన్ నేచర్. అండ్ నాకంటే బాగా ఎంజాయ్ చేస్తాడు బయటకు వస్తే మాత్రం వీడు. అండ్ చిన్నపిల్లలు బండి ఎక్కగానే పడుకుంటారు, వీడు మాత్రం పడుకోడు. అలా చూస్తూ ఉంటాడు. అండ్ ఇలా వీడియో తీస్తున్న ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఫోన్ కానీ ఒకవేళ పడ్డదో నా పరిస్థితి ఏంటి అనిపిస్తుంది. అండ్ 3 ఇయర్స్కి ఫోన్ కొన్నాడు. పెళ్ళైనది 3 ఇయర్స్ పూర్తయిన తర్వాత ఫోన్ కొన్నాడు. అంటే కొన్నాడు 2 సార్లు సెకండ్ హ్యాండ్లో, అవి కూడా మనకి రాలేదు. మా అక్క సిమ్ వేసి ఫోన్ బాగా చేసి ఇచ్చింది. అంత బాగా చేసినందుకు 2 మంత్స్ కూడా వాడలేకపోయా. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ పడిపోయిందంటే మరి 10 ఇయర్స్కో. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరేలేండి, ఎంత భయంతో తీయడం ఎందుకు అంటారా? అది జరగని పని. ఎంత భయం వేసినా వీడియో తీయాలి అనుకున్నప్పుడు మరి భయాన్నైనా మరి పక్కన పెట్టాలి. శ్రీకాకుళం కంటే కొందరు అంటే కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ అవుతుంది. ఎందుకు? శ్రీకాకుళంలో అయితే 2 ఇయర్స్ అక్కడ చదివాం, తిరిగాం, చూసాం. కానీ పొందూరు అలా కాదు. ఎప్పుడో హస్బెండ్ తీసుకెళ్తే వెళ్ళడమే కానీ మనకు అంతగా తెలియదు. అండ్ శ్రీకాకుళంలో కూడా మూవీస్కి వెళ్ళాం, పొందూరులో కూడా మూవీస్కి వెళ్ళాం. కానీ పొందూరు వెళ్ళేటప్పటికి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అండ్ పెళ్ళైన కొత్తలో అయితే మూవీస్కి ఎక్కువగా పొందూరు వెళ్ళేవాళ్ళం. అప్పుడైతే ఇద్దరమే కాబట్టి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా వెళ్ళలేం, ముగ్గురం అయ్యాం. అండ్ తన పనికి వెళ్ళకపోతే అవ్వదు. అండ్ అంటే మూవీస్కి వెళ్ళినంత మాత్రాన, తిరిగినంత మాత్రాన హ్యాపీగా లేమని లేదు. బంగారాలు వేసుకోవాలంత మాత్రాన హ్యాపీగా లేమని లేము. అండ్ ఇది మాత్రం ఒక విషయంకి చెప్తున్నా, అది ఒకరికి అర్థం అవ్వాలని అంటున్నా. అంటే ఒంటి మీద బంగారం లేదని హ్యాపీగా లేరు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళకే ఇది. అండ్ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చిన తర్వాత తను పేపర్ చూపించడానికి వెళ్ళాడు. వెళ్ళాక బొగ్గమని ఎందుకంటే ఈరోజు కాదంట రేపంట. రేపు వస్తామని హ్యాపీ పడాలో లేకపోతే మళ్ళీ ఈరోజు వేస్ట్ అనేసి బాధపడాలో అర్థం కావట్లేదు. ఆ షాప్ చూసా, ఏది చూసినా మనం అందులోకి వెళ్ళాలి. అందులోకి వెళ్ళొచ్చాక వాళ్ళ డాడీ మాత్రం మరి కనిపించడం లేదు. ఏంటబ్బా కనిపించడం లేదు అనుకున్నా. అండ్ కొంచెం తెలుసు కాబట్టి ఆ కిరాణా షాప్కి వచ్చి ఫోన్ చేస్తే మళ్ళీ నీకోసమే ఇక్కడికి వచ్చా అన్నారు. ఎక్కడికి వెళ్ళామంటే అక్కడ పని చేశాడు మార్నింగ్. అక్కడ ఇంకో మనిషిని ఎట్టు వచ్చాను అని చూడడానికి వెళ్ళాను అన్నాడు. రిటర్న్ అయిపోయాం. మళ్ళీ అండ్ పానీపూరి దగ్గర మళ్ళీ ఆపాడు. అక్కడ పానీపూరి కూడా తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయా. మా ఆయన అంటున్నాడు ఈరోజు పని వేస్ట్ అయిపోయిందని. ఈరోజే కాదు రేపు ఈవినింగ్ కూడా మళ్ళీ రావాలి అని గుర్తు చేశాను. అండ్ మా అమ్మకి మేడం రాలేదని చెప్పు, పేపర్ చూడకుండా వచ్చామని చెప్పకు అంటున్నాడు. అండ్ పేపర్ మీద ఈరోజు డేట్ ఉంది అంటే అదే రేపు 18 అని ఉంటే 17 తీసుకెళ్ళాడు. మరేం చేస్తాం, మరేం చేయలేం. వీడు మాత్రం పడుకోడబ్బా, అలాగా చూసుకునే ఉంటాడు. చూడండి, ఇంకా వాళ్ళ నాన్న నోట్లో బిస్కెట్ పెట్టాడు, షర్ట్ మొత్తం రాసుకున్నాడు. అండ్ ఇలా వచ్చా ఇంకా గేట్ పడిపోయింది. ఇక్కడ 5 మినిట్స్ మరి వెయిట్ చేయాలి, తప్పదు. ఆ ట్రైన్ వెళ్తుంటే మా బాబు ఏమో తొంగి చూస్తున్నాడు, ఏంటి అబ్బా అది అనేసి. వీడికి మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉంటుంది ఇలాంటివన్నీ చూస్తుంటే. అండ్ ఇంటికి కూడా చేరిపోయిన తర్వాత టీ పెట్టాలంటే వద్దు అనేసి వెళ్ళిపోయాడు కదని తలుపు కూడా తీయలేదు. అక్కడ సామాన్లు పెట్టేసి మా వెనకతల పాప వచ్చింది. ఆ పాపతో చిన్నపిల్లలు కదా ఎంత క్యూట్గా ఆడుకుంటున్నారో చూడండి. వీడు కూడా ఎప్పుడు నడుస్తాడా అని చూస్తున్నాడు. అండ్ తాళం తీసి ఇంట్లోకి వెళ్ళాక సర్దుకుందామని అక్కడ పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు మాత్రం ఆ సామాన్లు లేయటానికి మొత్తం చూస్తున్నారు. అందుకే మంచం కింద చేస్తా. మళ్ళీ వాళ్ళ డాడీ టీ పెట్టమని వచ్చాడు. అండ్ టీ గ్యాస్ మీద పెట్టేసి ఇక్కడ బట్టలు ఉండేవి. మా అత్త బట్టలు ఇంట్లో పెట్టేసి పొలంకి వెళ్ళిపోయింది. బట్టలు కూడా సర్దేసి టీ కూడా ఇచ్చేసా. టీ ఇచ్చినప్పుడు మాత్రం ఒక జోక్ జరిగింది. అంటే టీ తాగుతున్నప్పుడు వీడియో తీస్తుంటే తను చూశాడు. బాగా బాగుందని చెప్పు అని చెప్తే
బాగుంది అని అంటున్నాడు. అదే జోక్ అయింది. వీడు మాత్రం నా పని నాది, వీడి పని వీడిది. అండ్ డెకరేషన్ పెట్టమన్నాడు. టీ అంటే అదే పాలు లేవు అండ్ పాలు వీడికి ఉండాలి నైట్కి అనేసి డెకరేషన్ పెట్టాం. అండ్ అది ఆ జోక్ అయిపోయిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ వంటకి వండేసాం మా బాబు వచ్చిన లోపు. ఈరోజు మాత్రం పప్పు చికెన్ తెద్దాం అన్నాడు, కానీ రేపు మళ్ళీ రావాలి కదా, రేపు తెచ్చుకుందాంలే అన్న. అండ్ పప్పు అప్పడాలు కూడా ఉన్నాయి, అప్పడాలు కూడా వేపేసా. ఇలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఓకే.